సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అతి నేర్పుతోడ కడము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్నికండమని జాలి కూడదని రఘులకమునుపే ఆకుట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత చరచి భయముల చంపెను, రథమును బట్టి విసరివేసెను. అక్షుని దృంచి విసరివేసెను, అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తము మొత్తగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు పవనకుమారుల మధ్య ఆకాశంలో భీకరంగా యుద్ధం జరుగుతోంది. అతి నేర్పుతో యుద్ధం చేస్తున్న అక్షకుమారుని మారుతి దయతో చూసి బాలుని చంపాలంటే నాకు చేతులు రావడం లేదని నిగ్రహించుకొని కొన్ని క్షణాలు వేచి చూచాడు. కానీ అక్షకుమారుడు అగ్నిహోత్రుడై అంతకంతకు యుద్ధంలో రెచ్చిపోతున్నాడు. ఇరువురి మధ్య ఆకాశంలో భీకరమైన యుద్ధం జరుగుతోంది. చిన్న అగ్నికణమే కదా అని జాలి తలచరాదని, అది రగలక మునిపే ఆర్పటం మంచిదని సింహనాదంలా గర్జించి అరచేతితో అక్షకుమారుని ఒక దెబ్బ చరచి కొట్టాడు. అతడి రథ గుర్రాలను చంపివేశాడు. అతడి రథాన్ని విరగ్గొట్టాడు. అతని శరీరాన్ని త్రుంచి విసిరివేశాడు. అతని మొండెం అత్యంత ఘోరంగా రక్తపు ముద్దగా మారి నేల మీద పడింది.